హలో ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి కదా. మీరందరూ గుడికి వెళ్ళారా? మేము పొద్దున్నేనే గుడికి వెళ్ళాము. పొద్దున్నే అంటే 9ంటికి అట్లా స్టార్ట్ అయ్యి గుడికి వెళ్ళాము. చాలా రష్గా ఉంది. ఈరోజు వర్కింగ్ డే కూడా కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ అసలు రోడ్లన్నీ చాలా ట్రాఫిక్ అయిపోయి అసలు క్యూ అయితే చాలా ఉందన్నమాట. ఒక 1 కిలోమీటర్ వరకు క్యూ ఉంది. ఇది మాకు దగ్గరలో 2-3 ఏరియాలు కలిపి ఒకటే టెంపుల్ ఉంది, శివ టెంపుల్. లోపల మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. ఉపవాసం ఉండే వాళ్ళకి పాలు, ప్రసాదాలు అన్నీ కూడా అరేంజ్ చేశారు. లైన్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కరెక్ట్గా వెళ్ళే విధంగా. గుడి చూడటానికి చిన్నగా ఉంటుంది. లోపలే ఇంకా 2-3 వినాయక స్వామి గుడి అట్ట అన్నీ లోపలే ఉంటాయి అన్నమాట. ఒక శివలింగమే కాకుండా బయట ఒక శివలింగం పెట్టి ఇట్లా అభిషేకం అంటే మనం ఒక 50 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక మన చేతులతో మనమే అభిషేకం లాగా అంటే పాలు పోసే విధంగా అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఎంట్రీ, ఇట్లా లోపలికి వెళ్ళాలి. చాలా నీట్గా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేశారు. చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ కొద్దిగా పైన 1.5 కిలోమీటర్ లోపు ఉంటుంది. చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు, కానీ లైన్లోనే మేము ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డాము. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత లోపల మెయిన్ ఎంట్రీలోకి వెళ్తాం కదా, ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ రాక నుంచోవాల్సి వచ్చింది. అంటే జనం అందరూ కూడా చాలా వచ్చారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా వచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చారనమాట. ఓవరాల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. డెకరేషన్ కూడా ఇక్కడ కర్ణాటక సైడ్ చాలా బాగా చేస్తారనమాట. ఎంత బాగుంటుందంటే డెకరేషన్ చాలా బాగుంటుంది. సాయంత్రం ఇంకొకసారి వెళ్తాను, కానీ సాయంత్రం కూడా చాలా ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే, చాలా క్రౌడ్ ఉంది. అయినా వెళ్ళాలి కదా, శివరాత్రి కాబట్టి. ఉపవాసం ఉండేవాళ్ళు ఇట్లా చాలామంది దీపం వెలిగించేసి ఉపవాసం అనేది ఆపేస్తారు. హోల్ డే ఉండేవాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది, అట్లా ఉండొచ్చు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము.